హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ నాగా. ఈరోజు ఒక మంచి వీడియో, మీకు చాలా ఉపయోగపడేటటువంటి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అస్సలు మిస్ అవుద్దండి. ఎందుకంటే ఇది ఆడ మగ చిన్న పెద్ద వయసుతో తేడా లేకుండా ఉపయోగపడేటటువంటి వీడియో. ఎందుకంటే ఇది కలియుగం అండి. కలియుగం కూడా కాదు, అవసర యుగం. జనాలు వాడుకొని వదిలేస్తున్నారండి. మరి ఈ కాలంలో మనం తెలివిగా ఉండాలా వద్దా? ఇప్పుడు నేను తెలివైన వారికి ఉండాల్సినటువంటి 5 లక్షణాలు చెప్తాను. మీలో ఉన్నాయేమో చెక్ చేసుకోండి, లేకపోతే అలవాటు చేసుకోండి. మరి ఇంకా ఆలస్యం చేయకుండా 5 పాయింట్స్ ఏంటో చూసేద్దామా? అందులో నెంబర్ 1, అసలు ఈ కలియుగంలో డబ్బు విషయంలో, గౌరవం విషయంలో, మనకి మొదటి వారు ఇచ్చినటువంటి విలువ విషయంలో మనం ఎలా ఉంటే మనం హ్యాపీగా ప్రశాంతంగా ఉండగలుగుతాం? అసలు మన బాధలకి, కష్టాలకి మనం మనశ్శాంతిగా ఉండకపోవటానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? హై ఎక్స్పెక్టేషన్స్ అండి. అవతల వాళ్ళ నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఆశిస్తూ ఉంటాం. ఒకరికి మనం సహాయం చేశాం, వాళ్ళు తిరిగి చేస్తారు, చెయ్యాలి కూడా. లేదా మనం వాళ్ళని ప్రేమిస్తున్నాం, వాళ్ళు ఖచ్చితంగా మనల్ని ప్రేమించాలి. ఇలా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటాం. మీరు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా పెట్టుకున్నారనుకోండి, వాళ్ళ నుంచి అవి రాకపోతే మనం హ్యాపీగా ఉండలేము. అంటే మన సంతోషాన్ని వాళ్ళ చేతుల్లో పెడుతున్నాం. అందుకే చెప్తున్నా, ఎక్స్పెక్టేషన్స్ తక్కువ ఉండాలి, ప్రిఫరెన్స్ ఎక్కువ ఉండాలి. మీరేం చేయాలంటే ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా సరే మీరు మీరు స్థాయికి తగ్గట్టు మీరు చేయగలిగినటువంటి సహాయం చేతనైతే చెయ్యండి, అంతవరకే. మానసికంగా ఎటువంటి పరిస్థితినైనా నేను ఎదుర్కోగలను, ఏం జరిగినా సరే నేను చూసుకోగలను అని ధైర్యంగా ఉన్న వాళ్ళ దగ్గరికి బాధలు రావటానికి కూడా భయపడతాయండి. అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే. మీ భద్రత, మీ సంతోషం మీ చేతుల్లో ఉండాలండి. అంటే నేను ఎవరినో మోసం చేయండి, మీ స్వార్థం మీరు చూసుకోండి అనట్లేదు. ముందు మిమ్మల్ని మీరు గౌరవించుకోండి అని చెప్తున్నాను. మీ ఎమోషన్స్ని, మీ వాల్యూని మీరే కాపాడుకోవాలి. అందుకే మీరు ఇప్పటి నుంచి తెలివైన వారిలాగా మారాలి అంటే ఎక్స్పెక్టేషన్స్ తగ్గించండి, ప్రిఫరెన్స్ ఎక్కువ ఇవ్వండి. మరి మీరు తెలివైన వారిలాగా ఈ కలియుగంలో, అవసర యుగంలో హ్యాపీగా ముందుకు నడవాలి అంటే హై ఎక్స్పెక్టేషన్స్ తగ్గించండి. అప్పుడే చాలా హ్యాపీగా ఉండగలుగుతారు. ఇక రెండో పాయింట్, తెలివైన వాళ్ళు వాళ్ళ లైఫ్లోంచి ఈ అలవాటుని పూర్తిగా వదిలేస్తారండి. అలవాటు ఏంటో చెప్పనా? అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయటం. మీరు తీసుకున్న నిర్ణయం సరైనదా కాదా అని ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. మీకు విషయం తెలుసా? మనల్ని ప్రేమించే వారికి మన వివరణతో పని లేదు. వాళ్ళకి మనం ఏంటో తెలుసు. అలాగే మనల్ని అసూయ పడే వాళ్ళకి మనం అంటే ఈర్ష్య, కుళ్ళుతో రగిలిపోతూ ఉంటారు చూసారా? వాళ్ళకి మనం ఎంత వివరించినా వాళ్ళు నమ్మరు. మరి ఇంకెందుకంటే ఎక్స్ప్లెనేషన్ చేయటం మీరు? ఇలా ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీ జీవితమే సరిపోదండి. అనుకునే వాళ్ళు మనం ఎలా ఉన్నా అనుకుంటూనే ఉంటారు. మంచిగా ఉన్నా అనుకుంటారు, చెడిపోయినా అనుకుంటారు, కష్టాల్లో ఉన్నా అనుకుంటారు, హ్యాపీగా ఉన్నా అనుకుంటారు. కాబట్టి వాళ్ళ కోసం మీ టైంని వేస్ట్ చేసుకోకండి. ఎవరికైనా సరే మన సక్సెస్తో సమాధానం చెప్పాలి. అనవసరంగా మీ టైంని వేస్ట్ చేసుకోకండి. కాబట్టి మీరు తెలివైన వారిలాగా ఉండాలి అంటే ఈ రోజు నుంచి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయటం ఆప్ చేయండి. ఇక నెంబర్ 3, మనందరికీ ఉండేటటువంటి పెద్ద బలహీనత ఏంటో తెలుసా? పెద్ద వీక్నెస్ ఏంటో తెలుసా? మన ఎమోషన్స్ మన కంట్రోల్లో ఉండవండి. కోపం వచ్చినా ఊగిపోతూ ఉంటాం, బాధ వచ్చినా ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం, సంతోషం వచ్చినా కానీ ఆపుకోలేమండి. మన ఎమోషన్స్ మన కంట్రోల్లో ఉండవు. మన ఎమోషన్స్ మన కంట్రోల్లో లేకపోతే మనం అవతల వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతామండి. ఎవరైనా మిమ్మల్ని తిట్టారనుకోండి, వెంటనే రియాక్ట్ అవ్వకండి, రెస్పాండ్ అవ్వండి. అంటే ఈ మాటలు నాకు అవసరమా? ఇప్పుడు నేను అరవటం అవసరమా? వాళ్ళ మాటలు పట్టించుకోవడం అవసరమా? అనవసరమైన విషయాల దగ్గర మౌనం అనే మంచి ఆయుధాన్ని వాడండి. ఆటోమేటిక్గా మీ టైము, ఎనర్జీ అన్నీ సేవ్ అయిపోతాయి. అలా కాకుండా ఏయ్ వాళ్ళు నన్ను అంటారా, నేనంతా, నేనెంత, నేనెందుకు తగ్గాలి, నేనెందుకు ఊరుకోవాలి అంటూ రెచ్చిపోయారనుకోండి, మీ ఎమోషన్స్తో అవతల వాళ్ళు ఆడుకుంటారు. కాబట్టి మీరు తెలివైన వారిలాగా ఉండాలి అంటే ఓవర్గా రియాక్ట్ అవ్వటం ఆపండి. మీకు ఎంతవరకు అవసరమో ఒక్కసారి ఆలోచించండి. ఇది నాకు అవసరమా అని ఒక్క సెకండ్ ఆలోచించి రెస్పాండ్ అవ్వండి. ఇక నెంబర్ 4, మనందరం చేసే పొరపాటేనండి అందరికీ అందుబాటులో ఉండడం. ఒక విషయం చెప్పనా? అందరికీ అందుబాటులో ఉండేటటువంటి వస్తువుకైనా, మనిషికైనా అస్సలు వాల్యూ ఉండదండి. మన వీక్నెస్ ఏంటంటే ఎవరేది అడిగినా కాదనలేము, నో చెప్పలేము. నో అంటే వాళ్ళు ఫీల్ అయిపోతారేమో, వాళ్ళు ఏమనుకుంటారేమో, బాధపడిపోతారేమో అంటూ నో చెప్పటం చేతకాక మన టైంని, ఎనర్జీని, మనీని అన్నీ వేస్ట్ చేసుకుంటూ ఉంటాం. చివరికి మనమే బాధపడిపోతూ ఉంటాం. కాబట్టి కొన్ని చోట్ల నో చెప్పాల్సిన చోట నిర్మోహమాటంగా నో చెప్పండి. ఫస్ట్ మీకు సెల్ఫ్ వాల్యూ ఇచ్చుకోండి. అందరికీ అందుబాటులో ఉండటం, మంచితనంగా ఉండటం తప్పేం కాదండి. కానీ ఫస్ట్ మీకు మీరు వాల్యూ ఇచ్చుకున్న తర్వాత అందుబాటులో ఉండండి. దానివల్ల మీ మనశ్శాంతిని కోల్పోతున్నారు, మీ గోల్ని రీచ్ అవ్వలేకపోతున్నారు. ఆ విషయాన్ని ఒకసారి గమనించండి. ఇక నెంబర్ 5, సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవం. చాలామంది ఏం చేస్తారంటే ఎవరిని ఇగ్నోర్ చేస్తే అస్సలు తట్టుకోలేరండి. కావాలంటే ఒకసారి మీ గతాన్ని తలుచుకోండి.
వాళ్ళు నా మెసేజ్కి ఎందుకు రిప్లై ఇవ్వలేదు, వాళ్ళని ఎందుకు పట్టించుకోవట్లేదు, నాతో ఎందుకు సరిగా మాట్లాడట్లేదు, నేనేమైనా పొరపాటు చేశానా, నేనేమైనా తప్పు చేశానా అంటూ దాని గురించే ఆలోచిస్తారు. అంటే వాళ్ళు మాట్లాడితేనే మీరు హ్యాపీగా ఉంటారా, వాళ్ళు పట్టించుకుంటేనే హ్యాపీగా ఉంటారు, వాళ్ళు ఫోన్ చేస్తేనే మీరు హ్యాపీగా ఉంటారా? అంటే మీ సంతోషాన్ని అవతల వాళ్ళ చేతిలో పెట్టినట్లే. ఇలాంటి సిచ్యువేషన్లో మీరు తెలివి అయిన వారిలాగా ఎలా ఆలోచించాలో తెలుసా? నా విలువ తెలియని చోట నేను ఉండటం అవసరమా, నేనంటే ఏంటో తెలియని వాళ్ళు నా లైఫ్లో ఉండటం అవసరమా అని చెప్పేసి అక్కడి నుంచి సైలెంట్గా చిన్న చిరునవ్వుతో పక్కకు తప్పుకుంటారు. ఇలా ఎందుకు తప్పుకోవాలో తెలుసా? మనకి గౌరవం లేని చోట, మనం అంటే ఏంటో తెలియని చోట మీరు ఎంత మంచితనం చూపించినా అది మంచితనం అవ్వదండి, మీ చేతగానితనంలా చూస్తారు అక్కడ. ఎవరైనా ఇగ్నోర్ చేశారని మీరు బాధపడకండి. మీ లైఫ్లో అవసరం లేని వ్యక్తులు మీరు లైఫ్ నుంచి వెళ్ళిపోయారని చాలా హ్యాపీగా ఉండండి, తెలివైన వారిలాగా ఉండండి. ఇక లాస్ట్ అండ్ ఫైనల్, ముఖ్యంగా ఆడవాళ్ళ కోసం చెప్తున్నానండి. చాలామంది అంటుంటారు, డబ్బు ముఖ్యమా మనసు ముఖ్యమా, డబ్బుదే ఉంది మంచి మనసు ఉండాలి అని చెప్పేసి. డబ్బు అనేది ఒక కాగితం మాత్రమే కాదండి, స్వేచ్ఛ, స్వతంత్రం, గౌరవం. ఇలా ఎందుకు అంటున్నానంటే, మనం తెలివైన వాళ్ళమా కాదా అని చెప్పేది మన మాటలు, మన క్యారెక్టర్ మాత్రమే కాదండి, మనం ఆర్థికంగా బలంగా ఉన్నామా లేదా అనేది కూడా చెప్తుంది. అందుకే ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్తున్నానండి, మీరు 100ల్లో సంపాదిస్తారో, వేలల్లో సంపాదిస్తారో, లక్షల్లో సంపాదిస్తారో ఆ తర్వాత మ్యాటర్. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి, మీరు స్వతంత్రంగా మీకు నచ్చిన పని చేయాలి. ప్రతి ఒక్క రూపాయికి కూడా ఇంట్లో వాళ్ళ దగ్గర చేతులు చాచకూడదు. తండ్రి అయినా, భర్త అయినా, కొడుకైనా సరే. ఆర్థిక స్వాతంత్రం ఎక్కడైతే ఉంటుందో అక్కడే గౌరవం కూడా ఉంటుంది. మీ దగ్గర రూపాయి ఉన్నప్పుడు మీ మాటకు ఉండే విలువ, ఎదుటి వారి దగ్గర రూపాయి అడిగేటప్పుడు ఆ మాటకి విలువ ఉండదు. ఒక్కసారి గమనించుకోండి. ఎప్పుడైతే ఇతరుల మీద ఆధారపడటం మానేస్తారో అప్పుడే మీకు స్వేచ్ఛ దొరుకుతుందండి. కాబట్టి ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా ఒక ఆదాయ మార్గాన్ని ఎంచుకోండి. అలా అని తప్పుడు దోవలు మాత్రం చేయకండి, ఎవరికి అన్యాయాలు చేయకండి, ఇంకా వేరే అక్రమ సంబంధాలు ఇలాంటివి అసలు ఏం పెట్టుకోవద్దండి. మీలో ఉన్నటువంటి టాలెంట్ను బయటకు తీసి కష్టపడి మీకు ఒక ఆదాయ మార్గాన్ని ఎంచుకోండి. ఓకేనా? అలాగే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సరే అవసరం లేని చోట వాదించకండి. మూర్ఖులతో వాదించి మీ టైంని, ఎనర్జీని అస్సలు వేస్ట్ చేయకండి. అలాంటి మీరు వాదించాల్సిన సిచ్యువేషన్ వస్తే మౌనం అనే ఆయుధాన్ని వాడండి. చిన్న చిరునవ్వుతో పక్కకు తప్పుకోండి. ఈ 5 లక్షణాలు కనుక మీలో ఉంటే మిమ్మల్ని ఎవ్వరూ వాడుకోలేరు. మీ విలువ తగ్గించే ధైర్యం కూడా ఎవ్వరూ చేయలేరండి. పవర్ఫుల్గా ఉండండి, ఎమోషనల్గా, మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉండండి. ఈ కాలంలో మంచితనంగా ఉంటే సరిపోదండి, దానికి మీ తెలివితేటలు కూడా యాడ్ చేయండి. అప్పుడే ఈ కలికాలంలో, అవసర యుగంలో చాలా హ్యాపీగా బ్రతకగలుగుతారు, ప్రశాంతంగా బ్రతకగలుగుతారు. ఓకేనా? ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ 5 పాయింట్స్లో మీకు ఏ పాయింట్ నచ్చిందో, ఏది అమలు చేయాలనుకుంటున్నారో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తానండి.